వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ లేటుగా అయినా ఎనేబుల్ చేశారన్న దానికంటే బ్యాడ్ న్యూస్ అంటే కాలేజ్ లిస్టు రిలీజ్ చేయడం. వెబ్ ఆప్షన్స్ వన్ డే ఇంత వెయిట్ చేయించి కాలేజ్ లిస్టు రిలీజ్ చేసిన టైంలో కూడా అందరు స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఇందులో యాడ్ చేయలేదు. పైగా న్యూగా ఎక్కువ సీట్స్ ఇంక్రీజ్ చేస్తారు అనే పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం సీట్స్ కూడా ఇంక్రీజ్ చేయలేదు. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్కి లాసే ఉంటుంది. సో అదేంటి అనేది మీకు ఇప్పటికే వెబ్సైట్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏ కాలేజెస్ అనేది కూడా క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక్కటి కూడా ఇంక్లూడ్ చేయలేదు. మరి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, చేస్తారా లేదా, ఇవన్నీ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎవరెవరికి కావాలి, విఐటి ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ, మోహన్ బాబు యూనివర్సిటీ అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే కాలేజ్ లిస్టు ప్రతి ఒక్కటి వస్తుంది. ఇందులో విఐటి ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ, మోహన్ బాబు యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ, బెస్ట్, సెంచూరియన్ యూనివర్సిటీ ఏవి కూడా యాడ్ చేయలేదు. నైటు కాలేజ్ లిస్టు రిలీజ్ చేసేసి ఆటోమేటిక్గా కాలేజ్ లిస్టు సంబంధించి ఆ కాలేజెస్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అనేది ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయకుండా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేసారు. సో మనకు 2021 జీవో ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిలో 35% సీట్స్ ఫిల్ చేయాలనేది అప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్ గారు ఇచ్చిన జీవోలో, గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎందుకు యాడ్ చేయలేదు, యాడ్ చేస్తారా లేదా, సీట్స్ ఇంక్లూడ్ చేస్తారా లేదా అనేది ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా కాలేజెస్ లిస్టు రిలీజ్ చేసి ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు, రీజన్ లేదు. ఇస్తారా ఇవ్వరా, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాలేజ్ లిస్ట్లో అవి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, దానికి సంబంధించి క్లారిటీ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేశారు. సో ఇది రియల్గా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు స్టూడెంట్స్ అందరికీ. టాప్ కాలేజ్లో జాయిన్ అవుతామని ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ దీనివల్ల డిసప్పాయింట్ వచ్చింది. చాలామంది పేరెంట్స్ కూడా దీనికోసమే చూస్తున్నారు. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా కాలేజ్ లిస్ట్ రిలీజ్ చేసి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అప్డేట్ చేశారు కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇప్పుడైతే ఇంకా కౌన్సిలింగ్లో ఉండవు. ఒకవేళ నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తామన్నా, యాడ్ చేయడానికి ఛాన్స్ ఉన్నా, దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.